భగవద్గీత అర్జున విషాదయోగం 17వ శ్లోకం. కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ అపరాజితః. సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికిన శ్లోకం. మహాధనుర్ధారి అయిన కాశీరాజు, మహారథుడైన శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటరాజు, పరాజయము ఎరుగని సాత్యకి వారి వారి శంఖములను పూరించిరి. భగవద్గీత అర్జున విషాదయోగం 18వ శ్లోకం. ద్రుపదో ద్రౌపదీయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికిన శ్లోకం. ఓ పృథివీపతే, ద్రుపద మహారాజు, ద్రౌపది యొక్క 5 పుత్రులు మరియు భుజబలశాలి అయిన సుభద్రా పుత్రుడైన అభిమన్యుడును వారి వారి శంఖములను పూరించిరి. భగవద్గీత అర్జున విషాదయోగం 19వ శ్లోకం. సఘోషో దార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికిన శ్లోకం. పాండవ వీరుల శంఖ నినాదములకు భూమి ఆకాశము దద్దరిల్లెను. ఆ శంఖారావములకు ధృతరాష్ట్ర కుమారులైన కౌరవుల యొక్క హృదయములు తల్లడిల్లెను. భగవద్గీత అర్జున విషాదయోగం 20వ శ్లోకం. అధ వ్యవస్థితాన్ దృష్ట్వా దార్ధరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః. హృషీకేశం తదా వాక్యం ఇదమహ మహీపతే. సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికిన శ్లోకం. ఓ రాజా, ఆ తరువాత యుద్ధం ప్రారంభమగు సమయములో హనుమంతుడి చిహ్నముతో కూడిన పతాకము గల రథముపై ఉన్న అర్జునుడు సమరమునకు సిద్ధముగా ఉన్న దుర్యోధనాదులను చూసి తన గాంధీవము యొక్క వింటిని సంధించి హృషీకేశుడైన శ్రీకృష్ణుడిని చూసి ఈ విధముగా పలికెను.